జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గణపతి మెల్లగా ఊపు, నాకు భయం వేస్తుంది. గణపతి మెల్లగా ఊపు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గణపతి గణపతి ఆపు. పూజ, అమ్మా పూజ పడిపోయింది. అమ్మా పూజ పడిపోయిందమ్మా. పూజ, పూజ, పూజమ్మా, అమ్మ పూజ, పూజ పూజ, 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 పూజ 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 పూజ, 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 పూజమ్మా, పూజ, పూజ, పూజమ్మా. రక్తం వస్తుందిరా చేతు. పూజ పూజ పూజమ్మా, పూజమ్మా, పూజ. అయ్యో రక్తం. పూజ 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 లేమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, పిల్లని చూసుకోలేరా? నాన్నకి కాఫీ పెడుతున్నాంరా. పూజమ్మా. నేను గణపతికి మిల్క్ షేక్ ఇద్దామని లోపలికి వెళ్ళానురా. పూజ కళితరు అమ్మా. పూజ లే అమ్మా. పూజ నాన్న. అమ్మో 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 ఏమైంది? ఏయ్, ఏయ్, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వీళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు కదా నాన్న. మళ్ళీ ఎందుకు వచ్చారండి? అంటే రాత్రి పూజమ్మకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా మా అమ్మకి కలొచ్చిందంటండి. జాగ్రత్తగా ఉండమని చెప్దామని వచ్చాం. ఈలోపు ఇలా జరిగిపోయింది. పూజ కళితరు అమ్మా. అరే చేతు, రక్తం గడిపోతుందిరా. ఓరే పులి, అర్జున్గా కోర తీరా, హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా పూజ, పద చేతు, సరే పదండి. జాగ్రత్త. పద, త్వరగా పద. ఏయ్, బుద్ధుందా నీకు? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఏదో చిన్న దెబ్బ తగిలేలా చెయ్యమంటే ఏకంగా తల పగలు కొడతారా? కింద పడితే చెయ్యో కాలో విరుగుతుందనుకున్నాను. ఇలా తల పగులుతుందని నేనేమన్నా కలగన్నానా? అయినా మనకిది అడ్వాంటేజేలే. ఇప్పుడు నేను నడిపిస్తాను కదా నాటకం. ఎలా ఏడుస్తారో హాస్పిటల్కి వచ్చి అడవండి. పదనక్క, రారా. పూజ తల పగిలితే మనకు అడ్వాంటేజ్ ఎలా అవుతుంది? మనం ఇంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం? బేసిక్ గా రంగులు మార్చేదాన్ని ఊసరవెల్లి అంటాం. కానీ మీ అమ్మ మార్చే రంగుల ముందు ఆ ఊసరవెల్లి కూడా ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. మీ అమ్మ విశ్వరూపం హాస్పిటల్లో చూద్దు గాని పద. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాన్న? అరే నువ్వేం భయపడకరా, పూజమ్మకి ఏం కాదు. తను సరదా పడింది కదా అని ఊయల కట్టించాను. ఆ సరదాని ఇలా తన ప్రాణాల మీద తీసుకొచ్చింది. తనకేమన్నా అయితే నేను బతకలేను నాన్న. అలా మాట్లాడొద్దురా, ఏం కాదు. అమ్మా, అంకుల్ ఎందుకు ఏడుస్తున్నారు? సిస్టర్, ఆయనకేమైంది? ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళ పాపకి చిన్న యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంటా? ఇంటి దగ్గర ఉయ్యాల ఊగుతూ కింద పడిపోయిందట మేడం. తలకు దెబ్బ తగిలి బ్లడ్ చాలా పోయింది. ఐసీయూలో పెట్టాం మేడం.
మరి బ్లడ్ ఎక్కిస్తున్నారా? లేదు మేడం, ఆ పాపది ఓ నెగిటివ్. రేర్ బ్లడ్ గ్రూప్ కావడం వల్ల ఎక్కడా దొరకడం లేదు మేడం. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సిస్టర్, నాది ఓ నెగిటివే. నేను ఇస్తాను పదండి. అవునా? అయితే రండి మేడం, ఇప్పుడే వాళ్ళని పరిచయం చేస్తాను. వద్దు, పరిచయం వద్దు. ముందు బ్లడ్ తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేనే బ్లడ్ ఇచ్చినట్టు ఆయనకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికి చెప్పొద్దు. మీ డాక్టర్కి కూడా చెప్పొద్దు, సరేనా? తన రక్తం కారుతుంటే నాకు ప్రాణం పోయినట్టయింది నాన్న. పసి ప్రాణం ఎలా తట్టుకుంటుందో, ఆ నొప్పిని ఎలా భరిస్తుందో నాన్న. చైతు, నువ్వేం కంగారు పడకరా, అంతా పైవాడే చూసుకుంటాడు. రే చేతు, నువ్వేం కంగారు పడకరా. పూజకేం కాదురా. ట్రై చేస్తున్నాం కదరా, ఏదో ఒక బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పటికే ఆలస్యం అయిందక్క. మీరే ఆలస్యం చేస్తున్నారు బాబు. పూజమ్మ ప్రాణాల కంటే పంతాలు ముఖ్యమా? ఇప్పటికైనా సూర్య మేడంకి ఫోన్ చేయండి బాబు. పులి, దాన్ని పిలవకూడదని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? అయితే రండి మేడం. అమ్మా ఆగు. నాది నీ బ్లడ్ గ్రూపేనా? నా కూతురివి కదా, నా బ్లడ్ గ్రూపే ఉంటుంది. అయితే పూజకి నేను కూడా బ్లడ్ ఇస్తానమ్మా. నువ్వా? అవును, పూజ నాతో ఎప్పుడూ గొడవపడుతుంది. అయినా తనంటే ఎందుకో నాకు ఇష్టమమ్మా. తను మంచిదే, కాకపోతే కోపం. తనకేం కాకూడదమ్మా. ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెళ్ళి సహాయపడాలనే తత్వం మీ రక్తంలోనే ఉంది మేడం. అందుకే తను కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.